హలో నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన కల్పన వంటశాలలో మనము ఆరోగ్యకరమైన జావను తయారు చేసుకుందామండి. ఈ జావకి ఏమేం కావాలో ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామండి. 1 కప్పు ఉప్పుడు బియ్యము, ఇది మనం ఇడ్లీకి వాడుకుంటాం కదండి, ఆ రైసు. 1 కప్పు ఉప్పుడు బియ్యంకి 7 కప్పుల నీళ్లు తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలను ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే ఇది వేసుకోకండి. ముందుగా మనము ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాము. మనం తీసుకున్న 1 కప్పు బాయిల్ రైస్ని ఇందులో వేసేసుకుందాము. ఈ ఉప్పుడు బియ్యము బాగా ఎర్రగా ఉండేలాగా వేయించుకుందామండి. ఇలా కొద్దిగా బియ్యము కలర్ మారిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. పెనంలో అలాగే పెట్టామంటే ఇంకా మాడిపోతాయండి. ఇలా కరెక్ట్గా రెడ్గా ఉండేలాగా వేయించుకోవాలి. మీకు మంచి స్మెల్ వస్తుందండి. అలాగే బియ్యం కూడా ఈ విధంగా కలర్ కనిపిస్తాయి. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారి పెట్టుకుందాము. ఈ వేయించుకున్న బియ్యం అంతా బాగా చల్లారిపోయినాయండి. ఇలా చల్లారిన బియ్యాన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తగా పౌడర్ లాగా చేయకూడదండి, రవ్వలా ఉండాలి. బియ్యం నూక తయారు చేసుకోవాలి. మనము ఇలా బియ్యం మొత్తం కూడా మనము నూకలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ కానీ ఒక గిన్నె కానీ లేదు కుక్కర్ కానీ ఏదైనా సరే మనము స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలండి. ఈ పెనంలో మనం తీసుకున్న వాటర్ని పోసేసుకుందాం. ఫస్ట్ నీళ్లు ఇలా తెల్లేటప్పుడు మనము ముందుగా జీలకర్ర వేసేసుకుందాము. 1 నిమిషం పాటు ఈ జీలకర్ర ఉడికిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వను కూడా ఇందులో వేసేసుకుందాము. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, వేయించినందువల్ల ఉండలు కట్టదు. ఓకే, ఇలా మొత్తం రవ్వ వేసేసుకొని కలుపుతూ ఉండాలండి. ఉండలు లేకుండా ఇదంతా మొత్తం మనం కలుపుకోవాలి. ఇలా బియ్యం రవ్వని ఉండలు కట్టకుండా కలిపిన తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి. వెల్లుల్లి తినని వాళ్ళు దీన్ని వేసుకోకుండా ఆపేయచ్చండి. ఇలా వెల్లుల్లి వేసుకోవడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అందువల్ల మనము పేషెంట్లకి గంజి ఎక్కువగా ఇస్తాం కాబట్టి ఇలా వెల్లుల్లిని కూడా వేస్తే వాళ్ళకి షుగర్ బీపీ కంట్రోల్లో ఉండి ఆరోగ్యకరంగా ఉంటారండి. ఓకే, నూకంతా బాగా ఉడికిందండి. ఈ టైంలో మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతే అండి, మనకు జావ రెడీ అయిపోయింది. ఈ జావని ఇలా చిక్కగా ఉన్నప్పుడు స్పూన్తో తినొచ్చండి. లేదు అంటే ఇలా ఒక గ్లాస్ తీసుకొని వాటర్ కలుపుకొని పలుచగా కూడా మనం తాగొచ్చండి. జ్వరము బాగలేని వాళ్ళే కాదండి, మనం కూడా ఈ జావని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. పక్కన ఇలా పచ్చిమిరపకాయ ఆవకాయ కానీ నిమ్మకాయ ఊరగాయ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇలా లిక్విడ్ డైట్ని గంజి లాంటివి చేసుకొని తాగితే కూడా చాలా మంచిదండి. మనము అప్పటికప్పుడు కాకుండా ఇలా ఒక మూత టైట్గా ఉన్న డబ్బాలో బియ్యంని బాగా వేయించి ఇలా రవ్వలాగా మిక్సీ వేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా ఒక 4 స్పూన్ల రవ్వని కుక్కర్లో వేసేసుకొని 1 గ్లాసున్నర వాటర్ పోసేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి
ఒక 2-3 విజిల్స్ రానిచ్చుకున్నామంటే చిటికలో తయారు చేసేసుకోవచ్చు. 2 నిమిషాలు కూడా పట్టలేదండి కుక్కర్లో. చిక్కగా కావాలనుకుంటే చల్లారిన తర్వాత ఇలాగే తినేయచ్చు. లేదు కొద్దిగా వాటర్ కలుపుకొని ఇంతకుముందు నేను చూపించిన విధంగా గ్లాసులో పోసుకొని కూడా చక్కగా తాగేయచ్చండి. చూసారు కదండి ఎంత ఈజీనో ఈ జామ్ చేయడము. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. నా వంటలు నేను ఏం చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.